కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ కాళేశ్వరం కమిషన్ చుట్టూ తిరుగుతున్నాయి. పీసీ ఘోషించిన నోటీసులు ఇప్పుడు రాజకీయ సెగలు రేపుతున్నాయి. ఈ నోటీసుల్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతుంటే ఈటల రాజేందర్ విచారణకి సహకరిస్తాను అన్నారు. మరోవైపు కేసీఆర్ నోటీసులతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అంటోంది అధికార పార్టీ. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని చిల్లర ప్రయత్నంగా అభివర్ణించారు కేటీఆర్. పరిపాలన చేతకాకే ప్రభుత్వం కమిషన్ల పేరుతో డ్రామాలాడుతోందని విమర్శించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా అవి దూది పింజల్లా ఎగిరిపోతాయన్నారు కేటీఆర్. నోటీసులు ఇచ్చినా ఎన్ని డ్రామాలాడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది, ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తూనే అన్ని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీని, ఆ ఎంక్వైరీని. కాళేశ్వరం కమిషన్ విచారణకు సహకరిస్తామన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. తన చేతికి నోటీసులు అందాక సమాధానం ఇస్తారన్నారు. తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలి అన్నారు. గతంలో ఆర్థిక మంత్రిగా ఇరిగేషన్ శాఖ వినతి మేరకే నిధులిచ్చానన్నారు ఈటెల. ఈటల రాజేందర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు దాని డిజైన్స్ కానీ, దాని పర్మిషన్లు కానీ, దాని ఎస్టిమేట్లు కానీ, దాని పని కానీ అంతా చేసి చివరికి పని జరిగిన తర్వాత ఇగో నా డిపార్ట్మెంట్కి ఒక 20,000 కోట్లు కేటాయించబడ్డది మీ దగ్గర, ఇగో మా బిల్లులకి ఇది పంపుతున్నామని చెప్పి గంతుంటుంది తప్ప ఏముంటుందా పిచ్చి. అయితే కేసీఆర్ కు వచ్చిన నోటీసులతో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. విద్యుత్ కమిషన్ విషయంలో కేసీఆర్ తప్పు చేశారన్నారు. ఇప్పుడైనా కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు సహకరించాలని మల్లు రవి సూచించారు. ఆయన రిటైర్డ్ జడ్జి, కమిషను ఆయనకు హక్కులు ఉంటే ఆయన పంపించాడు. దాని ముందు మీరు పోయి ఏం చెప్పాలో అది చెప్పండి. మీరు తప్పు చేయలేదంటే తప్పు చేయలేదని చెప్పండి, తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పండి. ఇది చెప్పకుండా మీరేమన్నా చట్టానికి అతీతులా? కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంతో మొదలైన పొలిటికల్ హీట్ ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. మరోవైపు కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ కూడా ఇంకొన్నాళ్లు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.